నూజివేడి మండలం దేవరగుంట. ఇది జాయ విత్తనం అండి. ఇప్పుడు ఏకంగా 10 రోజులు బట్టి ఏకంగా వాన కురుతుంది. అయినా పై మందు కొడటానికి అవకాశం లేదు. లేకపోయినా గానీ తోట ఇంకా ఈ నిగారింపులో ఉందంటే మాకు చాలా అనుకూలంగా ఉంది, బాగుంది. ఇప్పుడు 19 కాపులు కాసింది, 19 కాపులు కాసింది, బాగుంది. మేము పెడతానికి కూడా బాగా అనుకూలంగా ఉంది ఈ విత్తనం. 19 కటింగ్లు అయింది. అవును. ఎలా ఉంది సార్ మీకు మార్కెట్ తీసుకెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఇదంతా కూడా రైట్ గా పడతాం కానీ? మార్కెట్ లో కూడా బేరగాళ్ళు కన్నా చూస్తే కాయను వదిలిపెడతా, అది షైనింగ్ బాగుంది. మీకు కటింగ్ ఎలా అవుతుంది? కటింగ్ కూడా పెట్టి మనకి దాదాపు మీరు 10 రోజులు అని చెప్తున్నారు. మాకు ఇక్కడ రైతులు చెప్పింది ఏంటంటే 25 రోజుల నుంచి రెగ్యులర్ గా వర్షాలు పడుతున్నాయి, కింద ముందు పై ముందు వేయడానికి అవకాశం లేదని చెప్పారు. అంత ముందు అంటే 1 జల్లు 2 జల్లు పోతా ఉండే, కాదు 10 రోజులు బట్టి కంపల్సరిగా గుర్తున్నాయి వాళ్ళు. వేరే వెరైటీలు ఇక్కడ ఉన్నాయి కదా, ఆ వెరైటీలు ఎలా ఉన్నాయి? దాని మీద ఇదే మెరుగనిపిస్తుంది. అయిపోయి వాటికి తెగుళ్ళు ఏమైనా కనపడుతున్నాయి? వాటికి కొంచెం బూస్ తెగుల్లాగా వస్తుంది. అయినా మందులు కొడతా ఉండాలి. దీనికి మందులతో పని లేకుండా కొంచెం ఉంది ఇప్పుడు వరకు. ఓకే అంతా ఓవరాల్ విత్తనం అందరూ కూడా వేసుకోవచ్చు అంటారు? పర్లా, ఇది మటుకి లాభదాయకంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.